వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ప్రతి వంటగదిలోనూ వంట సోడా లభిస్తుంది. దీన్ని ఆహార పదార్థాల ఆరోగ్యానికి, అందానికి, అంతకు మించి శుభ్రతకు విరివిగా వాడొచ్చు. అదెలానో దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా? జనరల్గా దోమలు కుట్టినప్పుడు కొందరికి దద్దుర్లు వస్తాయి. ఇలాంటప్పుడు బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని ఆ ప్రదేశంలో రాసుకుంటే నొప్పి తగ్గుతుంది, సమస్య అనేది దూరమవుతుంది. అంతేకాకుండా నీళ్లు, వంట సోడాను సమాన పరిమాణంలో తీసుకుని పేస్ట్ లాగా చేయాలి. దీన్ని బహుమూలాల్లో పాదాలకు రాసుకుంటే సహజ డియోడ్రెంట్గా పనిచేస్తుంది. తర్వాత వంటగట్టు ఆహార పదార్థాల తాలూకు వ్యర్థాలతో జిడ్డు పడుతుంది. ఇలాంటప్పుడు 2 చెంచాల బేకింగ్ సోడాకు 1/2 చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని అక్కడ చల్లాలి. 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత శుభ్రం చేస్తే మురికి సులువుగా వదులుతుంది. ఇంకా వెండి, ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసిన వస్తువుల్ని బేకింగ్ సోడాతో శుభ్రం చేస్తే కొత్త వాటిలాగా మెరుస్తాయి. 2 వంతుల వంట సోడాకు ఒక్కో వంతు చొప్పున వెనిగర్, నీళ్లు కలిపి ఆ మిశ్రమంలో వీటిని తోమాలి. అంతేకాకుండా ఇంట్లో అలాగే బాత్రూముల్లో అల్మారాలు, ఫ్రిడ్జ్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటే 1 కప్పు బేకింగ్ సోడా తీసుకుని గిన్నె లేదా పేపర్లో వేసి మూలాల్లో ఉంచితే సరే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి దూరమవుతాయి. ఇంకా వంట సోడా, వెనిగర్ మిశ్రమాన్ని సింక్లో పోసి 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేస్తే డ్రైన్ శుభ్రమైపోతుంది. సో మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.